హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడెస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ లాంగ్ వీకెండ్ కి ప్రిపేర్ అని చెప్పుకోవాలి. సో రేపు ఫ్రైడే హాలిడే కాబట్టి సో మనకి మార్కెట్స్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ది ఇండిసెస్ నష్టాల్లో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే 23,996 దగ్గర అరౌండ్ ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,880 దగ్గర అరౌండ్ ఒక 522 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకు మెయిన్ విలన్ గా మారింది ఇదివరకు ట్రంప్ ఉంటే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనం చూస్తే మాత్రం 121 అబౌట్ ట్రేడ్ అవడంతో ఒక్కసారిగా ఈక్విటీ మార్కెట్స్ కి ఏవైతే ఉన్నాయో దానికి విలన్ గా మారిందని చెప్పుకోవాలి. ఇంకా వార్ పరంగా చూసుకుంటే మాత్రం స్ట్రేట్ హార్మోన్ హౌస్ లో చూసుకుంటే మాత్రం బ్లాక్ హెడ్ చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో అటు నుంచి ఇరాన్ తగ్గడం లేదు, ఇలా ఇటు చూస్తే మాత్రం అమెరికాలో కూడా తగ్గట్లేదు. సో ఇద్దరి మధ్యలో కూడా ఇంకా డిస్కషన్స్ కొనసాగుతూనే ఉంది. సో మళ్ళీ ఏ టైంలో అయినా వార్ ఎఫెక్ట్ అనేది మార్కెట్స్ కి మళ్ళీ ఇబ్బంది పెట్టే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో ఇంకా ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే మాత్రం నిన్నటి న్యూస్ ఏదైతే ఉందో ఎండ్ ఆఫ్ ది డే తర్వాత ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఫేవర్ రావడంతో వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అధికారికంగా సంబరాలు జరుపుకునే టైంలో కూడా క్రూడ్ కూడా మనకి విలన్ లాగా మారిందని చెప్పుకోవాలి. సో ఆ సంబరాలు అనేది ఇంకా కొనసాగించక ముందే ఈ వార్త రావడంతో క్రూడ్ ఆయిల్ పెరగడంతో సో మనకి చూసుకుంటే మాత్రం నిన్న అస్సాంలో బీజేపీ అలాగే కేరళలో యూడిఎఫ్ లాంటి మనకి మెజారిటీతో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. బట్ దీని ఇంపాక్ట్ అనేది మనకి డెఫినెట్ గా మండే రోజు ఉంటుంది. సో అందుకే ఈ రోజు చూసుకుంటే మాత్రం గ్యాప్ డౌన్ తో అయ్యి చాలా వోల్టైల్ గా ట్రేడ్ అని చెప్పుకోవాలి. సో వన్ స్టేజ్ లో బ్యాంక్ నిఫ్టీ చూస్తే 800-900 పాయింట్స్ డౌన్ కి వెళ్ళినా, బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఆల్మోస్ట్ ఆల్ ఒక మళ్ళీ 600 పాయింట్స్ లోనే క్లోజ్ అవ్వడం గమనించాం. సో మనకి దీన్ని బట్టి చూస్తే మాత్రం హై వోల్టాలిటీ జరిగింది. వన్ స్మార్ట్ రికవరీ కూడా లో నుంచి బోత్ ఇండిసెస్ రావడం కూడా గమనించాం. సో దీనికి మనకి భిన్నంగా చూస్తే రూపీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెంట్. సో రూపీ చూస్తే మాత్రం మనకి మార్చ్ 30th కి 95 రూపీస్ లో చూసాం రికార్డ్ లో. సో ఈ రోజు చూస్తే మాత్రం 95.33. సో రూపీ కూడా మనకి చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవాలి. బ్రెంట్ చూస్తే మాత్రం ప్రస్తుతానికి 122 అబౌట్ ట్రేడ్ అవడం కూడా మనం గమనిస్తా ఉన్నాం. సో దీనికి ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ మ్యాక్రో డేటా మీద కూడా పడే ఆస్కారం అని ఉంటుంది. అటు నుంచి గ్లోబల్ ఇబ్బందులు, ఇలా మ్యాక్రో డేటా, సో ఇవన్నీ చూస్తే మాత్రం మార్కెట్స్ కి ఇబ్బందికరంగానే కనిపిస్తా ఉంది. సో ఈక్విటీ మార్కెట్ చూస్తే మాత్రం ప్రస్తుతానికి రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవడానికి మనం చూస్తా ఉన్నాం. సో నిన్న గ్రేట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన గ్రాన్యువల్స్, ఆర్పిజి, నవీన్ ఫ్లోరిన్, మోతిలాల్ ఓస్వాల్ లాంటి స్టాక్స్ లో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం మనం గమనించాం. నిఫ్టీ చూస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ లాంటి ఫార్మేషన్ రావడం మనం ఈ రోజు గమనించాం. బట్ లో నుంచి చూస్తే 230 పాయింట్స్ స్మార్ట్ రికవరీ కనిపించాం. సో ఇదివరకు మనం అనుకున్నాం ఫ్రైడే రోజు ఏదైతే బాటమ్ ఫార్మేషన్ అయిందో 23,813. సో అది కాస్త ఎక్స్టెండింగ్ బాటమ్ అవడం మనం ఈ రోజు గమనించాం. బట్ బికాస్ ఆఫ్ ఈ రోజు లో చూసుకుంటే మాత్రం 23,796. సో సెకండ్ హాఫ్ లో ఇది చూస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 23,982 దాన్ని బ్రేక్అవుట్ చేస్తూ హయ్యర్ సైడ్ లో దాని ఎబోనే మనకి ట్రేడ్ అవడం మన నిఫ్టీ పరంగా మనం గమనించాం. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,796 ఈ రోజు వచ్చిన లో అయితే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది, ఇంటర్మీడియట్ టర్మ్ టైప్. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ లో నా ఉద్దేశంలో 23,555. సో 13th ఏప్రిల్ రోజున లో ఇది. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. రెసిస్టెన్స్ పాయింట్స్ కి వస్తే 24,130 అనేది మండే వచ్చిన హై, అది అధిగమిస్తే మాత్రం స్వింగ్ హై అయితే ఉందో 24,334. సో ఎలాగ మాట్లాడుకున్నా మాత్రం మనకి 24,000 మార్క్ ని మళ్ళీ రీక్లెయిమ్ అని చెప్పుకోవాలి. సో బట్ క్లోజింగ్ మాత్రం కొద్దిగా 24,000 బిలోనే క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. నెక్స్ట్ వీక్ కి రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,796 నుంచి 24,334 ఒక 550 పాయింట్స్ సబరేషన్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ అనేది మండే రోజు ఉండే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇన్ కేస్ బీజేపీ ఎగ్జిట్ పోల్ ఎలా ఫేవర్ వచ్చాయో అలాగే వస్తే మాత్రం నిఫ్టీ అక్కడ నుంచి 24,000 మార్క్ నిలబెట్టుకుంటూ మేబీ హయ్యర్ సైడ్ 24,600 or 800 దాకా వెళ్లే ఆస్కారం కూడా మే సిరీస్ లో మనకు కనిపిస్తుంది. డెఫినెట్ గా దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇంకా మనకు బులిష్ ఇంటాక్ట్ లోనే ఉందని చెప్పుకోవాలి నిఫ్టీకి. సో ఏదైతే మన స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే అనుకున్నామో లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వచ్చిన లో అయితే 23,814 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటూ దాని స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ హయ్యర్ సైడ్ 24,300 నుంచి 24,600 దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఒక డోజీ క్యాండిల్ టైప్ ఫార్మేషన్ రావడం మనం ఈ రోజు గమనించాం. లో నుంచి చూస్తే మాత్రం స్మార్ట్ రికవరీ కూడా చూడగలిగాం. ఇందులో కూడా అరౌండ్ ఒక 500 to 600 పాయింట్స్ అనేది
లో నుంచి రికవర్ రావడం కనిపించాం. డోజీ క్యాండిల్ ఫార్మేషన్ ఎలా అయిందంటే ఓపెన్ చూస్తే మాత్రం 54,880 దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుండి హై చూస్తే 55,111, లో చూస్తే మాత్రం 54,440. సో ఇది చూసుకుంటే మాత్రం మనకి ఒక డోజీ ఈవెంట్ క్యాండిల్ లాంటి ఫార్మేషన్ రావడం కనిపించాం. బికాస్ ఆఫ్ మనకు ఒక టాప్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనుకోతే అక్కడ నుంచి 57,455 నుంచి ఎవ్రీ డే మనకి అండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ అక్కడ నుంచి మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి క్యాండిల్ ఇండికేషన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్స్ ఒక పాజ్ అయ్యి మళ్ళీ బుల్ కి ఇంటాక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుందని బ్యాంక్ నిఫ్టీలో మనకి క్లియర్ గా ఇండికేట్ చేస్తా ఉంది. సో మనకి ఈ రోజు వచ్చిన లో అయితే ఉందో అది 54,440, అది స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. సో మేబీ హై ఏదైతే ఉందో 55,111 అది అధిగమిస్తే మాత్రం మండే రోజు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ట్రేడ్ అవుతే 600 to 800 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీ చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇంకా గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పుకోవాలి. సో 20 DMA బార్ వాల్యూ అయితే ఉందో 55,556. సో దాన్ని అధిగమిస్తే మాత్రం 55,800 నుంచి 56,000 మార్క్ వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో ఈ రోజు వంటి చేయితో అవుట్ పెర్ఫార్మ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీస్. సో ఇది స్ట్రాంగ్ ట్రేడ్ అని చెప్పుకోవాలి. సో రిమైనింగ్ ఏ సెక్టార్ చూసుకున్నా ఆటో, పిఎస్యూస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, రియాలిటీ, ఎనర్జీ ఏ స్పేస్ చూసుకున్నా కానీ మన నష్టాలు ట్రేడ్ అయింది. బట్ ఐటీ మాత్రం ఒకటే అవుట్ పెర్ఫార్మెన్స్ చేసి చెప్పుకోవాలి. సో మనకి ఎంఫసిస్, టెక్ మహేంద్ర, ఒరాకిల్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి, నష్టాలు చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, పర్సిస్టెంట్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. మెటల్ స్పేస్ వీక్ లో ట్రేడ్ అయిన సెక్టార్ చూసుకుంటే మాత్రం మెటల్ స్పేస్ చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ లాభాలు లేదు. నష్టాలు చూసుకుంటే మాత్రం ఎండ్ కాపర్, హిందుస్థాన్ జింక్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో నష్టాల ట్రేడ్ మనం గమనించాం. రియాలిటీ రంగాల్లో కూడా సేమ్ టాప్ గెయినర్స్ లో ఒక్క స్టాక్ లేదు. నష్టాలు చూసుకుంటే మాత్రం లోదా, డిఎల్ఎఫ్, గ్రోదరేజ్ ప్రాపర్టీస్, శోభ, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ 1% వరకు డౌన్ అని చెప్పుకోవాలి. స్మాల్ క్యాప్స్ చూసుకుంటే 0.7% వరకు డౌన్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం మెటల్స్ లో డిక్లైన్ స్టాక్స్ చూసుకుంటే మనకి హిందుస్థాన్ జింక్ 4% పడింది, కాపర్ 2.5%, నాల్కో 3% దాకా మనం డ్రాగ్ అవడం మనం గమనించాం. సో బగింగ్ ది ట్రెండ్ మనకి చూస్తే మాత్రం మీషో 8% ర్యాలీ చూడగలిగాం. బలరాంపూర్ చిన్న షుగర్ స్పేస్ లో ఈ స్టాక్ 4% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. సో మేబీ బలరాంపూర్ చిన్న ఏదైనా డౌన్ సైడ్ లో 480 ఆ లెవెల్స్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ మళ్ళీ ఈ స్టాక్ 570 ఆర్ 612 దాకా వెళ్ళే ఆస్కారం కనిపిస్తా ఉంది. 2 స్టాక్స్ ని చూసుకుందాం. సో జిందాల్ స్టీల్ మంచి లో నుంచి స్మార్ట్ రికవర్ రావడం గమనించాం. 1226 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేబీ ఏదైనా డిప్ వస్తే మనం 1200 నుంచి 1190 మధ్యలో ఈ స్టాక్ మేబీ హైయర్ సైడ్ 1256 ఆర్ 1280 దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. అలాగే లారస్ ల్యాబ్ రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా ఉండే ఆస్కారం ఉంటుంది మండేకి. సో ఈ స్టాక్ కూడా 1112 కి దాని అబౌట్ ట్రేడ్ అవుతే మాత్రం లాంగ్ బిల్డప్ చేయొచ్చు. ఏదైనా ఆపర్చునిటీ డౌన్ సైడ్ లో డిప్ వస్తే 1086 ఆర్ 1040, సో అక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మేబీ అక్కడ నుంచి మనకి హైయర్ సైడ్ 1142 నుంచి 1200 దాకా వెళ్ళే ఆస్కారం లారస్ ల్యాబ్ లో కనిపిస్తుంది. సో మండే రోజు మాత్రం రిజల్ట్స్ ఇంపాక్ట్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉండే ఆస్కారం ఉంటుంది. హ్యూజ్ వోల్టైలిటీ ఉండే కూడా మనకు ఆస్కారం ఉంది. బీజేపీ అనుకున్న ఫిగర్ కంటే ఎక్కువ వస్తే మాత్రం మార్కెట్స్ పుంజుకునే ఆస్కారం ఉంటుంది. బట్ దీనికి సహకారంగా మనకి క్రూడ్ కూడా మనకి బ్రెంట్ క్రూడ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గాలి. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ చాలా హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మనకి మార్కెట్స్ ని ఇది కూడా ఒక టెన్షన్ పెట్టే వాతావరణం ఉండే ఆస్కారం ఉంటుంది కదా. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి చాలా కాషియస్ గా ఉంటూ లెవెల్స్ తగ్గట్టుగా ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.